ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి మరొక భారీ గుడ్ న్యూస్ అందించబోతుంది. మొత్తానికి వానాకాలం రైతు బంధు లేదా రైతు భరోసా పేరుగా ఈ స్కీమ్ని ఎడిట్ చేశారు. ఈ వానాకాలం సీజన్ అయితే మొత్తానికి గడిచిపోయింది. ఇక యాసంగి పనులు ప్రారంభించారు ఫార్మర్స్ అంతా. ఈ యాసంగి పంటకు సంబంధించి ఎకరానికి 7,500 రూపాయలు అక్షరాల నిజం చెల్లించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. దానికి మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసింది. మరి ఎప్పటి నుంచి ఈ డబ్బులు క్రెడిట్ అవుతాయి, మరి అర్హులు ఎవరు కారు, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో చిన్నగా మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి నిన్న మొన్నటి వరకు అయితే రుణమాఫీ యొక్క ధూమ్ధామ్ పండుగలాగా సాగింది. మొత్తానికి ఇక రైతు బంధు పేరును రైతు భరోసాగా మారుస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి చిన్న తప్పిదాలంటే అది గత ప్రభుత్వం పెద్ద మిస్టేక్ ఏం చేయలేదు. కానీ అంటే చెరువులు కావచ్చు, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకు వ్యవసాయం సేద్యం కానటువంటి భూమి, అటవీ ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా ఇలాంటి భూములకు రైతు బంధు ఇవ్వకూడదు. సో గత ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం అలాంటి తప్పిదాలు జరగకుండా సాఫీగా నిన్న రీసెంట్గా నిర్వహించినటువంటి ఇంటింట సర్వేలో ఆ సర్వేకి అనుగుణంగా భూ రికార్డ్స్ అంత పెద్దగా అడిగారు. ఓకే. సో ఆ రికార్డ్ ప్రకారమే ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో దీని ప్రకారం బేసిస్గా మనకి జనవరి సంక్రాంతి ఫస్ట్ పండగ బోనస్గా రైతులకు ఈ ఎకరానికి 7,500 రూపాయలు అందబోతున్నాయి. అయితే అర్హుల జాబితాను ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసిందా అని చెప్పేసి అంటే రిలీజ్ చేయలే. ఇంకా రైతు భరోసాకు సంబంధించి నిన్న మొన్న రీసెంట్ మనకు ఇంటింట ఈ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ సర్కార్ ఇంటింట సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఇంకా ఆన్లైన్ అప్డేట్ అవ్వాలి. ఆన్లైన్ అప్డేట్ అయ్యాక మీకు ఆటో రొటేట్గా మీకు రైతు భరోసా పేమెంట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మినిమం 5 acres లేదా 10 acres లిమిట్ పెట్టేటువంటి ఛాన్స్ మ్యాక్సిమం ప్రభుత్వం దగ్గర ఉంది. ఇది సక్సెస్ అయిన తర్వాత ఆ డబ్బులు పేమెంట్ రిలీజ్ అయ్యి అకౌంట్లో రీచ్ అయిన తర్వాతనే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్ప అప్పటి వరకు ఇంకా ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం లేదు మనకి. ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ నుంచి మనకు గ్రామాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్, మిగతా ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి అంత బిల్డప్ ఇచ్చి ఈ స్కీమ్ గురించి చెప్పడం అంత పెద్దగా నాకెందుకు నచ్చజెప్పడం అంత ఇంట్రెస్ట్గా అనిపించడంలే. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మాత్రం వచ్చే ఛాన్స్ మాత్రం కనబడతా ఉన్నాయి. ఓకేనా? అంటే ప్రభుత్వాన్ని విమర్శించలే. మొత్తానికి ఇలాంటి ఉచితాలు కల్పించడం వల్ల రైతులంతా సోమరిపోతులుగా తమారగడం, కొంచెం లేజీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఉండడం, ఇలాంటి కొంచెం వ్యవస్థగా తయారైపోతుందని ఇన్నర్ ఫీలింగ్ నాది. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.